అందరికీ నమస్కారం. రాష్ట్రంలో బస్సుకి ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ప్రమాదాలు జరిగి చాలామంది కన్నుమూయడం అయితే జరుగుతూ ఉంది. దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైపు వెళ్తున్న కేకే ట్రావెల్స్ బస్సుకు తీవ్ర ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలోని 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది. అయితే అర్ధరాత్రి సమయంలోని వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి సమీప ఆసుపత్రులకు అయితే తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతోని అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. పోలీసులు వెంటనే రహదారిని క్లియర్ చేసి వాహనాలను రాకపోకనైతే పునరుద్ధరించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే కారణమై ఉండవచ్చని అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులు ఆసుపత్రి సిబ్బందికి అయితే సూచించారు. అయితే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ డ్రైవరు నిద్రమత్తే అని ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఎందుకు అంటే హైదరాబాద్ నుంచి కూడా అతను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడనమాట. లేదంటే కనుక ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. నిజానికి ఆర్టీఏ ఏం చెప్తుందంటే ఒక బస్సుకి 2 డ్రైవర్లు ఉండాలి, సగం దూరం ఒకరు డ్రైవ్ చేస్తూ ఉంటుంటే ఇంకొక సగం దూరం వేరే ఒకరు డ్రైవ్ అయితే చేయాలి అని చెప్తూ ఉంది. ఎందుకు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు డ్రైవరు నీరసించిపోయి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు ఎక్కువగా ఉండడం కూడా కాదు, చాలా జరిగాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దాన్ని ఈ ప్రైవేట్ బస్సుల వాళ్ళు పాటించకుండా ఇలాంటి నెగ్లిజెన్స్గాను బిహేవ్ చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఇంతమంది గాయపడడానికి కూడా కారణమవుతుందని అంటున్నారు. అయితే డబ్బులు వస్తే చాలు, ఇలాంటి రూల్స్ ఏమీ పాటించకుండాను ట్రావెల్స్ బస్సులు అయితే నడిపే ఈ ప్రైవేట్ యాజమాన్యం పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటే ప్రజల ప్రాణాలకి ప్రమాదం లేకుండా ఉంటుంది అనే దానిపైన మీరు ఒక కామెంట్ అయితే చేస్తే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చదివి ఇది నిజమే కదా అనుకోవాలి. అలాంటి కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.